నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అసాధారణమైన కథను మాట్లాడుకోబోతున్నాం. సమాజంలో పాతుకుపోయిన దోపిడీని ఎదిరించి అట్టడుగు వర్గాల కోసం ప్రాణాలను అర్పించిన ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని ఈరోజు మనం లోతుగా అర్థం చేసుకుందాం. ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఆసక్తికరమైన కథలోకి వెళ్ళిపోదాం. మొదటగా ఈ విషాదకరమైన సంఘటన ఎలా జరిగిందో చూద్దాం. జూలై 13, 1967 రాత్రి 9 గంటల సమయం. ఇద్దరు అపరిచితులు ఆశ్రయం కావాలంటూ ఒక గ్రామీణ పూజారి దగ్గరకు వచ్చారు. సరిగ్గా గంట తర్వాత మళ్లీ తలుపుదట్టి ఆయనపై అత్యంత కిరాతకంగా 13 సార్లు కత్తితో దాడిచేశారు. ఆ దారుణమైన గాయాలతోనే ఆయన బస్సులో 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆస్పత్రికి చేరారు. కాని 70 గంటలపాటు నరకయాతన అనుభవించి కన్నుమూశారు. అసలు ఒక సాధారణ పూజారిపై ఇంత పక్కా ప్లాన్తో ఎందుకు దాడి జరిగిందన్నది నిజంగా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. కాని ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చావు బతుకుల మధ్య అంతటి బాధలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం. తనను చంపించిందెవరో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అయినా సరే ఆ పేర్లను బయటపెట్టకుండా, వాళ్లు నా సోదరులు, నేను వారిని బేషరతుగా క్షమించాను అని చెప్పారు. ఈ ఒక్క మాట చాలు ఆయన ఎంతటి ఉన్నతమైన వ్యక్తిత్వమో మనకు అర్థం కావడానికి. భాగం 1. ఒక మిషనరీ ప్రయాణం కేరళ నుండి ఛోటా నాగ్పూర్ వరకు. అసలు కేరళలోనే ఒక ప్రశాంతమైన ఊరి నుంచి వచ్చిన ఈ సాధారణ వ్యక్తిని అంత దారుణంగా ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన 1915లో కేరళలో జన్మించారు. చిన్నప్పటినుంచే అద్భుతమైన తెలివితేటలు, ఉజ్వలమైన భవిష్యత్తు ఆయన సొంతం. అయినా సరే తన ఇంటి సౌకర్యాలన్నీ వదిలేసి 1936లో రాంచీలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. చూడండి, ఇది కేవలం ఊరు మారడం కాదు, తన జీవిత లక్ష్యాన్నే మార్చుకోవడం. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన పదం ఒకటుంది. అదే దిగుస్. అంటే ఆ ప్రాంతానికి బయటినుంచి వచ్చిన జమీందారులు, వడ్డీ వ్యాపారులు అన్నమాట. వీళ్ళు అమాయక గిరిజనులను అప్పుల ఊబిలోకి నెట్టి వారిని దాదాపు బానిసలుగా మార్చేశారు. ఫాదర్ కొట్టాయిల్ అడుగుబెట్టినప్పుడు ఆయన ఢీకొట్టాల్సొచ్చిన ఆ భయంకరమైన వ్యవస్థ ఇదే. ఆ సమయంలో రాంచీలోని అసలైన ఆదివాసీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదంటే, వాళ్లు తీవ్రమైన పేదరికంలో మగ్గిపోతూ తమ సొంత భూములను కోల్పోయి అంతులేని కష్టాలను అనుభవించేవారు. ఒక రకంగా చెప్పాలంటే సొంత గడ్డపైనే పరాయివాళ్లలా బతుకుతున్నారు. భాగం 2. అణగారిన వర్గాల సాధికారత, క్రమబద్ధమైన పరిణామ వ్యూహం. ఇక్కడే ఆయన వేసిన అద్భుతమైన మాస్టర్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ దోపిడీ వ్యవస్థను కూల్చడానికి ఆయన తుపాకులు పట్టుకోలేదు. దానికి బదులు చాలా ప్రాక్టికల్గా స్థిరమైన మార్పు కోసం అడుగులు వేశారు. ఆయన ఎంచుకున్న విధానం చాలా భిన్నమైనది. కేవలం ఒకే సమస్యపై కాకుండా విద్య, ఆర్థిక, క్రీడా, వ్యవసాయ రంగాలపై ఒకేసారి దృష్టి పెట్టారు. గ్రామాల్లో బడులు బాగుచేయడం, మాట్లాడే ధైర్యం కోసం వీక్లీ అకాడమీలు పెట్టడం, టీంవర్క్ కోసం హాకీ ఆటలు, అప్పుల బాధ తప్పించడానికి కోఆపరేటివ్ సొసైటీలు, వ్యవసాయంలో కొత్త పద్ధతులు, ఇలా అన్నీ ఒకేసారి సమాంతరంగా నడిపించారు. నిజంగా అద్భుతం కదూ! ఈ సంస్కరణలతో అక్కడి పరిస్థితులు పగలూ రాత్రిలా మారిపోయాయి. ఒకప్పుడు పాత పద్ధతులతో వ్యవసాయం చేస్తూ అప్పులపాలైన రైతులు ఇప్పుడు జపనీస్ వరిసాగుతో, సహకార సంఘాల సాయంతో ఆర్థికంగా బలపడ్డారు. దీని దెబ్బకి జమీందార్లు ఆ ప్రజలపై తమ పట్టును కోల్పోవడం మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఆయన వాళ్లకి ఊరికే డబ్బు ఇచ్చి వదిలేలేదు. వారి హక్కుల కోసం వారే పోరాడేలా వీక్లీ అకాడమీ ద్వారా నాయకత్వ లక్షణాలను నేర్పించారు. అంటే అన్యాయాన్ని ప్రశ్నించే గొంతును వాళ్లకి ఇచ్చారన్నమాట. బాంబేలో తను నేర్చుకున్న బ్యాంకింగ్, కోఆపరేటివ్ సొసైటీల పరిజ్ఞానాన్ని ఇక్కడ ఖచ్చితంగా వాడుకున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆధునిక వెట్టిచాకిరిని బద్దలు కొట్టడానికి ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. భాగం 3. యథాతథ స్థితికి ముప్పు, నవతాను తెచ్చిన ప్రమాదం. ఫాదర్ కొట్టాయల్ విజయాలు ప్రజల పాలిట వరంగా మారాయిగాని ఆ ప్రాంతపు పాలకులకు మాత్రం నిద్రలేకుండా చేశాయి. ఆయన విజయం తెచ్చిన అసలు ప్రమాదం వైపు ఇప్పుడు వెళ్దాం. 1967లో ఆయన నవథానర్ అనే ప్రాంతానికి వెళ్లారు. అప్పట్లో ఆ పేరు చెబితేనే భయపడేవాళ్లు. రాత్రి 8 దాటితే బయట అడుగుపెట్టడానికి కూడా సాహసించేవారు కాదు. అంత ప్రమాదకరమైన నేరాలు జరిగే చోటికి, మిగతా పూజారులెవరూ వెళ్లడానికి ఇష్టపడని ప్రాంతానికి ఆయన ఏమాత్రం భయం లేకుండా వెళ్లారు. ఇక అప్పుడు వడ్డీ వ్యాపారులకు,
జమీందార్లకు వణుకు పుట్టింది. తమ అధికారం ఎక్కడ చేజారిపోతోందోనని భయపడి ఆయనను శాశ్వతంగా అడ్డుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఏకంగా కిరాయి హంతకులను రంగంలోకి దించారు. ఆ భయంకరమైన రాత్రి దాడిని వాళ్ళు చాలా పక్కాగా ప్లాన్ చేశారు. ముందుగా రాత్రి 9 గంటలకు దాహమంటూ వచ్చే ఆయన దయాగుణాన్ని వాడుకున్నారు. ఆ తర్వాత గంటకి మళ్లీ వచ్చి తలుపు తీయగానే మీదపడ్డారు. కేవలం చంపడం మాత్రమే కాదు, రక్తం బయటకు రాకుండా ఉండిపోయి కనీసం వైద్యం కూడా చేయడానికి వీల్లేని పద్ధతిలో 13 సార్లు అత్యంత కిరాతకంగా పొడిచారు. ఇదంతా వింటుంటేనే ఒళ్ళు గగురుపోడుస్తుంది కదా. భాగం 4. 70 గంటల క్షమాపణ, అంతిమ త్యాగం. దాడి జరిగిన తర్వాత ఆ 70 గంటల నరకయాతనలో కూడా ఆయన చూపించిన ఆ గొప్ప దయాగుణం గురించి ఇప్పుడు చూద్దాం. ఆ దాడి తర్వాత ఎలాగైనా ఆయనను బతికించుకోవాలని కమ్యూనిటీ అంతా ప్రాణాలకు తెగించి పోరాడింది. వెంటనే మందార్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, రక్తదాతల కోసం పరిగెత్తారు. ఏకంగా 70 గంటల పాటు వైద్యులు ఆయనను రక్షించడానికి చెయ్యని ప్రయత్నం లేదు. కాని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత శక్తివంతమైన విషయం ఒకటుంది. తన చావుకి కారణమైన వాళ్ళెవరో తెలిసినా ఫాదర్ కొట్టాయిల్ ఆ నిజాన్ని తనతో పాటే సమాధికి తీసుకువెళ్లారు. ఏ వ్యవస్థతో అయితే తను పోరాడారో ఆ వ్యవస్థను సైతం పూర్తి మనసుతో క్షమించారు. పగ, ప్రతీకారం కన్నా క్షమాపణే గొప్పదని నిరూపించారు. భాగం 5. శాశ్వత మార్పుకు బీజం, పెరుగుతున్న వారసత్వం. జమీందార్లు అనుకున్నట్లు ఆయన కథ అక్కడతో ముగిసిపోలేదు. ఆయన చేసిన ఆ ప్రాణత్యాగం ఎలా శాశ్వతమైన భారీ ప్రభావాన్ని చూపిందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక్కసారి ఈ లెక్కలు చూడండి, మీకే అర్థమవుతుంది. 1967లో ఆయన నవథానేర్ వెళ్ళినప్పుడు అక్కడ జనాభా కేవలం 1000 మంది లోపే. ఇప్పుడది 4000 దాటింది. నాడు ఒకే ఒక్క చిన్న బడి ఉంటే నేడు మిడిల్ స్కూల్, హైస్కూల్, జూనియర్ కాలేజీ స్థాయికి ఎదిగింది. ఇది కదా ఆయన కోరుకున్న అసలైన అభివృద్ధి. 2000, అవును, నేడు ఆ ఒక్క మిడిల్ స్కూల్లోనే చదువుతున్న విద్యార్థుల సంఖ్య 2000. విద్యే ప్రగతికి అసలైన పాస్పోర్ట్ అన్నమ్మిన ఆయన కలకు ఇంతకంటే గొప్ప నిదర్శనమేముంటుంది చెప్పండి. అలాగే 9, ఈ సంఖ్య ఆయన సొంత కుటుంబం నుండే వచ్చింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఆయన కుటుంబం నుండి కనీసం 5 పూజారులు, 1 బ్రదర్, 3 సిస్టర్స్, ఇలా మొత్తం 9 మంది తమ జీవితాలను సమాజ సేవ కోసం అంకితం చేశారు. 2019లో ఆయన శతాబ్ది వేడుకల సందర్భంగా ఆర్చ్ బిషప్ ఫెలిక్స్ టొప్పో రాసిన లేఖ ఇది. 50 ఏళ్ల తర్వాత కూడా ఆయన చిందించిన రక్తం ఆ ప్రాంతంలో విద్య, అభివృద్ధి, విశ్వాసానికి ఎలా పునాది వేసిందో ఈ అధికారిక లేఖ స్పష్టం చేస్తోంది. ఆయన త్యాగం అస్సలు వృధా పోలేదు. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. దశాబ్దాలుగా పాతుకుపోయిన ఇలాంటి క్రూరమైన దోపిడీ వ్యవస్థలను బద్దలు కొట్టి మార్పు తీసుకురావాలంటే ఇలాంటి అత్యున్నత ప్రాణత్యాగం ప్రతిసారీ అవసరమవుతుందా? ఆయన జీవితం మనకు నేర్పుతున్న అసలైన పాఠం ఇదేనా? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.